మన జీవితంలో తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. గీత చెబుతుంది, ఇచ్చే చక్రం ఆగితే జీవితం కూడా ఆగిపోతుందా. ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 16లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. మన జీవితానికి భగవంతుడు అనేది యజ్ఞ చక్రం అనేది ఏర్పాటు చేశాడు. దీన్ని ఎవరైతే పాటించాడో, అంటే కేవలం అతని జీవితం కోసం, స్వార్థం కోసమే అతనే చూసుకుంటాడో, ఇతరుల గురించి అసలు ఏమాత్రం టైం కానీ అసలు స్పెండ్ చేయడో, అతను ఒక స్వార్థపూరిత మనిషి అని చెప్పబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడు. అతను మంచిగా ఉద్యోగం వస్తుంది, అతను డబ్బులు సంపాదిస్తాడు, కానీ కేవలం అతని కుటుంబానికి మాత్రమే పెట్టుకుంటాడు. సమాజానికి ఏమాత్రం టైం కానీ జ్ఞానం కానీ అసలు పంచడు. అదే ఇంకొక ఐటీ ఉద్యోగి తీసుకుందాం. అతను కూడా ఉద్యోగం చేస్తాడు, పైసలు సంపాదిస్తాడు. అదే కాను అతనికి సమాజానికి అనేది జ్ఞానం పంచుతాడు, సమయం అనేది కేటాయిస్తాడు. అతను చాలా పనులు సమాజానికి సేవ్ అనేది చేస్తాడు. ఇతనే ఈ యజ్ఞ చక్రంలో ఒక భాగం అవుతాడు. ఎవరైతే మనిషి సమాజానికి సేవ చేస్తాడో, జ్ఞానం అనేది పంచుతాడో, అతనే యజ్ఞ చక్రంలో ఒక భాగమై అతనే ఒక జీవితం అనేది అర్థవంతంగా ఉంటుంది. హరే కృష్ణ.